హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారని కోరుకుంటాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్రూప్ 1కి సంబంధించిన కేసు జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. ఆ కేసు జడ్జిమెంట్ మనకి హైకోర్టు నుంచి వెలువడింది 222 పేజీలతో. ఆ 222 పేజీల్లో చాలా డీటెయిల్స్ రాయడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఏదైతే ఉందో తన రూల్స్ని తానే వయోలేట్ చేసింది, తన రూల్స్ని తానే పాటించలేదు అని చెప్పేసి ఆ జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా అనేక రకాల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని, మేజర్గా గ్రూప్ 1కి మెయిన్స్కి ఒక హాల్ టికెట్ నెంబరు, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబరు ఎందుకు ఇచ్చారని, కొన్ని సెంటర్లలోనే ఎందుకు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారని, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎందుకు ఉందని, అట్లాగే ఈ ఏజ్కి సంబంధించిన డిస్క్రిపెన్సీ కూడా ఎందుకు ఉందని, 35 లేకపోతే 40 ఏళ్ళ పైన ఉన్న వ్యక్తులు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని, సాధారణంగా ఈ తెలంగాణ ఉద్యమంలో మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి, కొంతమందికి మాత్రమే చాలా ఎక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి, అట్లాగే ఎస్ఏ పేపర్లో కూడా జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాంట్లో రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే డివిజనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉందా టీజీపీఎస్సీ అనేది కూడా ఒకవైపు పరిశీలిద్దాం మనం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1కి సంబంధించిన ఇచ్చిన జడ్జిమెంట్లో ఆ మెయిన్ సారాంశం ఏంటంటే రీఎవాల్యుయేషన్ విత్ మోడరేషన్, లేదంటే మెయిన్స్ మాత్రం కండక్ట్ చేయండి విదిన్ 8 months అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 8 నెలల్లో మీరు రీఎవాల్యుయేషన్ చేయాలి విత్ మోడరేషన్, అంటే యూజింగ్ మోడరేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. అట్లాగే రీమెయిన్స్, ఒకవేళ మీకు అది సాధ్యం కాకపోతే రీమెయిన్స్ అయినా కండక్ట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనము దీని గురించి కొంత పరిశీలిద్దాం ఫస్ట్. అయితే రీఎవాల్యుయేషన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు మనకి అక్కడ కాలమ్స్ ఉంటాయి కదా, ఎవరైతే ఎవాల్యుయేట్ చేశారో వాళ్ళు క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ అయి ఉండాలి. ఒక్కొక్క పేపర్ దిద్దడానికి, అంటే మనకి 21,000 మంది చిల్లర ఎగ్జామ్ రాశారు కాబట్టి 21,000 × 7 అంటే దగ్గర సరే 7 కాకపోయినా ఇంగ్లీష్ పక్కన పెట్టినా కూడా అట్లీస్ట్ మనకి 6 పేపర్లు వేసుకున్నా కూడా 1,00,000కు పైగా దగ్గర పేపర్లు దిద్దాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సో అంతమంది ప్రొఫెసర్లని, ఎలిజిబుల్ ప్రొఫెసర్లని, క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ని, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్ని వీళ్ళు డిప్లాయ్ చేయాలంటే కనుక ఈ టైంలో ఈ 8 నెలల లోపు డిప్లాయ్ చేయడము, వాటిని సీసీటీవీ పర్యవేక్షణలో ఆ పరీక్ష మూల్యాంకనం అనేది ఏదైతే ఉందో దాన్ని సీసీటీవీ పర్యవేక్షణలో సమీక్షించడము, ఇవన్నీ కూడా సాధ్యమేనా? అండ్ మోడరేషన్ అంటున్నారు. వాట్ ఈజ్ మీన్ బై మోడరేషన్? సి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మెయిన్గా అవకతవకలలో మనకి జరిగింది ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులకి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. 563 ఏదైతే లిస్టు పెట్టిండో ఆ లిస్టులో ఓన్లీ 9%, అబౌట్ 9%, అంటే 10%కి తగ్గి, అంటే 10% కూడా లేదు. సో అంతమంది మాత్రమే 563లో, అంటే అరౌండ్ ఒక 50 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఎవరు? మన తెలుగు మీడియం విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే అంతమంది ఎందుకు జరిగింది అంటే తెలుగు మీడియంలో ప్రొఫెసర్లు లేరా, దిద్దేటప్పుడు తెలుగు అర్థం కాలేదా, లేదంటే నాలెడ్జ్ లేని ఇన్ఎలిజిబుల్ ప్రొఫెసర్లను ఏమైనా పెట్టారా అనేది కూడా క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ 1,00,000కు పైగా ఏవైతే జవాబు ప్రతులు ఉన్నాయో, ఈ ఆన్సర్ స్క్రిప్ట్స్, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేయాలంటే మనకి చాలా టైం పట్టే అవకాశం ఉంది. దగ్గరగా 3 నుంచి 4 నెలల పైన పట్టే అవకాశం ఉంది. కాకపోతే మరి అంతమందిని డిప్లాయ్ చేయగలగడం ఇప్పుడు సాధ్యమేనా? ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ వాళ్ళు దొరుకుతారా అన్ని సబ్జెక్టులకి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ దొరకలేదు అనంటే హడావుడిగా దిద్దించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ హడావుడిగా దిద్దించారనే కేసులు వేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి టీజీపీఎస్సీ ముందున్న ఆప్షన్ ఏంది? ఒకవేళ మోడరేషన్ తోటి ఏమైనా చేయగలిగితే, మోడరేషన్ అంటే ఏంటంటే తెలుగు మీడియంకి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు కాబట్టి
తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి ఒక మోడరేట్ విధానంలో పేపర్లు దిద్దాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే లింగ్విస్టిక్ బేస్డ్. లింగ్విస్టిక్ అంటే ఏంది, మనకి మీడియం వైజ్గా కాదు, తెలుగు ఇంగ్లీష్ అనేది కాదు. సో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా మినిమం, ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఒక క్వశ్చన్కి 5 మార్కులని పెట్టారనుకోండి. సో బాగా రాస్తే +3, లేదంటే బాగా రాయకపోతే -3 వేస్తే కనుక అప్పుడు ఒక మోడరేషన్ అవుతుంది. సో అది తెలుగు మీడియంకి అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా అప్లికబుల్ అవుతుంది కాబట్టి సో ఆ మోడరేషన్ విధానాన్ని పెట్టాలి. సో అట్లాగే మోడరేషన్లో ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఏదో బ్లూ ప్రింట్ ఇచ్చారు, దాంట్లో ఉన్న వర్డ్స్ ఖచ్చితంగా పడితేనే ఆ మార్కులు వేస్తాము లేదంటే లేదనేది కాదు. ఇక్కడ జవాబుని, ఆన్సర్ని డిస్క్రిప్టివ్ టైప్ కాబట్టి దాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండాలి పేపర్ కరెక్షన్ చేసే అతనికి. సో దానికి పేపర్ కరెక్షన్ చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అతనికి అనుభవం ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాల్యుయేషన్ చేసే అనుభవం ఉండాలి కాబట్టి సో అంతమంది ప్రొఫెసర్లు దొరుకుతారా ఇప్పటికిప్పుడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో మనకి బ్లూ ప్రింట్ ద్వారానే మార్కులు వేస్తామంటే కుదరదు. దానివల్లనే విత్ మోడరేషన్ అని చెప్పేసి హైకోర్టు ఇవ్వడం జరిగింది కాబట్టి రీఎవాల్యుయేషన్కి ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీఎవాల్యుయేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ చాలామందికి ఎవరైతే అప్పుడు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమంది సెలెక్ట్ అయితే కనుక ఎక్కువ మార్కులతో అప్పుడు డెఫినెట్గా మళ్ళీ అప్పటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఏంటంటే టీజీపీఎస్సీకి కూడా ఒక అవమానం కింద భావించవచ్చు. ఎందుకంటే మేము వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదు అనేది భావన అక్కడ తెలిసిపోతుంది కదా, ఎందుకంటే మార్కులు తారుమారవుతున్నాయి. సో అందుకని చెప్పేసి టీజీపీఎస్సీ కూడా రీఎవాల్యుయేషన్ అనే దానికి పోదు. అయితే రీమెయిన్స్కి పోయే అవకాశం ఉందా అంటే దీనికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ టీజీపీఎస్సీ డివిజనల్ బెంచ్కి పోయే అవకాశం కూడా ఉంది, సుప్రీంకోర్టుకి పోయే అవకాశం కూడా ఉంది. ఒకవేళ డివిజనల్ బెంచ్కి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా 222 పేజీల ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ని వివరంగా వీళ్ళు చెక్ చేస్తారు, డివిజనల్ బెంచ్ కానీ లేదు అంటే సుప్రీంకోర్టు కానీ. అప్పుడు ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని ఊరికే దాన్ని కొట్టివేయరు. ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని ఊరికే కొట్టివేయడానికి అంత ఈజీగా అక్కడ జడ్జిలు కూర్చోరు. ఎందుకంటే దాన్ని పరిశీలనగా ఇన్ని నెలలు పరిశీలన చేసిన తర్వాతనే ఇవ్వడం జరిగింది ఈరోజు జడ్జిమెంట్. అయితే ఇక్కడ న్యాయమూర్తి చెప్పిన విషయం ఏంటంటే టీజీపీఎస్సీ రూల్స్ సరిగా పాటించలేదు, తన గైడ్ లైన్స్ని తానే అతిక్రమించింది, హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది, కొన్ని సెంటర్లలోనే ఎందుకు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు, కొన్ని సెంటర్లలో టార్గెటెడ్గా మనకి అభ్యర్థుల్ని కమ్యూనిటీ వైజ్గా, మీడియం వైజ్గా, లింగ్విస్టిక్ వైజ్గా ఎందుకు వేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి రీఎవాల్యుయేషన్ అనే దానికి ఛాన్సెస్ తక్కువ ఉంది, రీమెయిన్స్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రీమెయిన్స్కి మీరందరూ రెడీ అయిపోండి. ఇప్పుడు రీమెయిన్స్ కనుక ఒకవేళ పెట్టాలనుకుంటే విదిన్ 1 month నాకు తెలిసి టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తూ రీమెయిన్స్ పెట్టడానికి 3 నెలల్లో 4 నెలల్లో మళ్ళీ టైం ఇస్తుంది. కాబట్టి మీరు చదివే వాళ్ళు చదువుకోండి. సో మీరు డెఫినెట్గా మంచిగా చదివే వాళ్ళు న్యాయబద్ధంగా జాబ్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అది తెలుగు మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఏ మీడియం అయినా సరే. సో అయితే ఇప్పుడు దీని మీద మనకి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది, బీఆర్ఎస్ లీడర్. సో కేటీఆర్ స్పందిస్తూ ఏమన్నాడంటే రీఎవాల్యుయేషన్ కాదు రీమెయిన్స్ పెట్టాలి అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు రీమెయిన్స్ పెట్టాలి అన్నాడు కాబట్టి డెఫినెట్గా దాని గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే నేను పెట్టమన్నా కూడా రీమెయిన్స్ పెట్టలేదు, రీఎవాల్యుయేషన్ చేశారు కాబట్టి మళ్ళీ తప్పుల తడకగా ఇవంతా జరిగింది ప్రాసెస్ అంతా అని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకవేళ రీఎవాల్యుయేషన్ పెట్టినా మార్కులు తారుమారైతే కనుక అది టీజీపీఎస్సీకే షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రీఎవాల్యుయేషన్కి ఎంత మాత్రమైన ఛాన్స్ లేదని చెప్పవచ్చు. రీమెయిన్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మనకి రీమెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, వీళ్ళు ఏమైనా డివిజనల్ బెంచ్కి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత రీమెయిన్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. నా అభిప్రాయం ఏంటంటే, నా సొంత అభిప్రాయం నేను చెప్తా ఉన్నాను. నా సొంత అభిప్రాయం ఏంటంటే
ఈ ప్రాసెస్ మళ్ళీ అతి త్వరలో చేస్తారు. ఎందుకంటే మనకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఇది ఒక మళ్ళీ మాయన్ మచ్చగా ప్రభుత్వానికి కానీ టీజీపీసీ కానీ ఉంటుంది కాబట్టి దీన్ని రీఎవాల్యుయేషన్ ఏదో చేసి ఆదరవాదరగా విత్ మోడరేషన్ అనేది ఆ మోడరేషన్ ప్రొసీజర్ తెలియకుండా 8 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మోడరేషన్కి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రీఎవాల్యుయేషన్కి పోదు కాబట్టి రీమెయిన్స్కి సంబంధించి ఈ కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం. ప్రతిపక్ష నాయకుల మాటల్ని కూడా సమీక్ష చేసుకొని మేమందరము మేమంటే ప్రభుత్వము మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా చదవడానికి ట్రై చేయండి. మీకు మళ్ళీ డెఫినెట్గా మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరైతే న్యాయంగా మార్కులు సంపాదిస్తారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం లభిస్తుంది. అన్యాయంగా జాబ్ సంపాదించాలనుకోవడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు. ఒకవేళ అన్యాయంగా సంపాదించినా అది ఎక్కువ కాలం నిలవదు. ఇదంతా మనకి ఎగ్జాంపుల్స్ 2018లో జరిగిన ఏపీపీఎస్సీలో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో మెయిన్స్ దాని ద్వారా మనకు తెలుస్తుంది. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. సో అందుకని చెప్పేసి మీరు ఎటువంటి ఇబ్బందులు పాల్గొకుండా రీమెయిన్స్ అనేది జరుగుతుందని భావిస్తూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇదంతా బాగానే ఉంది. మరి సార్ మరి నాకు గ్రూప్ 2 గ్రూప్ 3 లైన్లో ఉన్నాను. సరే నేను గ్రూప్ 1 మళ్ళీ ఎక్కడ చదువుతామో అది మళ్ళీ డిస్క్రిప్టివ్ టైప్లో చదవడం నా వల్ల కాదు. గ్రూప్ 2కి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను. నాకు డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ మంచి పోస్టులు వస్తున్నాయి. మరి గ్రూప్ 2 సంగతి ఏంది, గ్రూప్ 3 సంగతి ఏంది అని చెప్పేసి మీరు అడగవచ్చు. సో గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది నేను అనుకోవడం ఏంటంటే నా సొంత అభిప్రాయం, ఇది టీజీపీఎస్సీ అభిప్రాయం కాదు. అయితే ఇప్పుడు దీనికి 8 నెలలు టైం పట్టేలాగా ఉంది కాబట్టి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు మాత్రం రిలీజ్ చేశారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డెఫినెట్గా ఆఫర్ లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకా లేట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రూప్ 1కి 8 నెలలు పట్టి దాని తర్వాత మళ్ళీ వాటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత వాటిని దిద్దించడం కూడా హడావుడిగా దిద్దించలేరు కాబట్టి సో దానికి మళ్ళీ ఒక 1 year సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ ప్రక్రియలో ఎవరైతే ఆఫర్ లెటర్లు పొందుతున్నారో వాళ్ళందరికీ నేను నా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ నా బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే మీరు ఈ ఉద్యోగం అనేది చాలా నిలకడగా చేయాల్సిన జాబు. ఎందుకంటే దీంట్లో మనం ఒక అత్యున్నత ప్రభుత్వాధికారిగా ఉంటాం కాబట్టి మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అండ్ మీరందరూ కూడా మంచి తెలంగాణ పౌరులుగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.